సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలు సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని చెప్పి సిఎన్ఎండి బలరాం నాయక్ గుర్తించి వాటిని వెలికి తీయడానికి ఎన్ఎఫ్టిడిసి కంపెనీతో కూడా సింగరేణి ఒప్పందం చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ సింగరేణి వరకు వస్తే నిజంగా గత ప్రభుత్వంలో ఉన్న శ్రీధర్ సిఎన్ఎండి ఆయన దాచుకొని కేసీఆర్కి పెట్టిన పరిస్థితి. సింగరేణి అభివృద్ధి కోసం, కార్మికుల అభివృద్ధి కోసం సింగరేణిని డెవలప్మెంట్ చేసి కార్మికుల సంఖ్యను పెంచుదాం అనే ఆలోచన లేకుండే. ఆ 10 సంవత్సరాలలో ఇదే బలరాం నాయక్ సార్ ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చెందేదో సింగరేణి. నిత్యం కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధి, సింగరేణి మట్టిలో ఎంత గొప్ప ఖనిజాలు ఉన్నాయి. సింగరేణిలో ఎక్కడ ఇంకా ఓసీలు తీయొచ్చు, అండర్ గ్రౌండ్ మైన్లు తీయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఎవరికి కల్పించాలనే ఒక గొప్ప విజన్ ఉన్న ఆఫీసర్ సిఎన్ఎండి బలరాం నాయక్. ఇదే బలరాం నాయక్ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాలలో ఈయనకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఈరోజు సింగరేణి సిరిలవల్లి, పేరుకే సిరిలవల్లి అని కేసీఆర్ చెప్పుకునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఆయన ఆ 10 సంవత్సరాలు బలరాం నాయక్ సార్కి బాధ్యతలు అప్పచెప్పుంటే ఈరోజు సింగరేణి కార్మికుల భవిష్యత్తు కానీ, సింగరేణి గనులు కానీ, సింగరేణి సంస్థ కానీ దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే సత్తా, విజన్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి బలరాం నాయక్ గారు.